ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజన్తో పనిచేసే నేత, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పరుగులు తీసే లీడర్. పని రాక్షసుడు అనే పేరుంది. మరి ఆయనలా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కొంచెమైనా ప్రయత్నం చేస్తున్నారా? అసలు చంద్రబాబు లక్ష్యం అర్థం చేసుకొని అడుగులు వేసేవారు ఎంతమంది? కనీసం ప్రజాసేవలో అయినా చురుగ్గా పాల్గొంటున్నారా? ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటున్నారు? ఏ మేరకు ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నారు? కూటమి ఎమ్మెల్యేలు నిత్యం జనాల్లో ఉంటున్నారా? నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారా? పలువురు కూటమి ప్రజాప్రతినిధుల తీరుపై విమర్శలు. చుట్టం చూపులా మాత్రమే నియోజకవర్గాల్లో కనిపిస్తున్నారనే టాక్. టైం దొరికితే హైదరాబాద్, బెంగళూరుకి పైన సొంత వ్యాపారాలపైనే ఎక్కువగా ఫోకస్. సీఎం చంద్రబాబు విజన్ ని ప్రజాప్రతినిధులు లైట్ తీసుకుంటున్నారా? హాలిడే వస్తే హైదరాబాద్, విశాఖపట్నం, సమయం చిక్కితే బెంగళూరు, చెన్నై, ఇంకాస్త ఎంజాయ్ అంటే గోవా, ముంబై లేదా దుబాయ్, షార్జా, అమెరికా. ఇది ఆంధ్రప్రదేశ్లోని కొందరు ప్రజాప్రతినిధుల వరుస. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ప్రగతి దిశగా ప్రయాణానికి సీఎం చంద్రబాబు పగలు రాత్రి శ్రమిస్తున్నారు. ఆయన తీరును గమనించిన కొంతమంది మంత్రులు అదే తరహాలో కష్టపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నాదెండ్ల, సత్యకుమార్, నారాయణతో పాటు కొందరు నిత్యం ప్రజల మధ్య కనిపించడం, ప్రజా సమస్యల వంటి వాటిపై దృష్టి పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కానీ మరికొంతమంది మంత్రులు అధికారిక కార్యక్రమం ఉంటే తప్ప ప్రజల్లోకి రావటం లేదనే బహిరంగ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యేల గురించి పక్కన పెడితే కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా మసలుతున్నారు అన్నది మరో బహిరంగ రహస్యం. కూటమికి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు అన్నది ప్రజల వాదన. ప్రభుత్వ లక్ష్యాలు, సీఎం చంద్రబాబు ఆశలకు విరుద్ధంగా పలువురు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు పనిచేస్తున్నారట. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలని, పనితీరును మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నా పలువురు పెడచెవిన పెడుతున్నారట. కూటమి ఎమ్మెల్యేల పనితీరును సీఎం చంద్రబాబు లోతుగా పరిశీలించే పరిస్థితి వస్తే అనేక విషయాలు బయటికి వస్తాయి. కొందరు ఎమ్మెల్యేలు సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టి బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఎక్కువగా సమయం గడిపేస్తున్నారట. ఇక కూటమిలోని ఓ 30-40 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉంటున్నా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి వైపు అంతగా శ్రద్ధ చూపటం లేదని కొందరంటున్నారు. నెలకు ఒక్కసారి మాత్రమే నియోజకవర్గానికి వచ్చి హడావుడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు ప్రజలు చెప్తున్నారు. తమ నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శనం అరుదుగా అవుతుందని, ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హడావుడి ఉంటుందని పలు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలే అంటున్నారు. కూటమికి చెందిన ఎమ్మెల్యేల్లో 40% మంది ఎక్కువగా హైదరాబాద్లో కాలం గడుపుతున్నారు. నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం ఉంటేనే వీళ్లక్కడికి వెళ్లి 1-2 రోజులు ఉండి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోతున్నారు. శనివారం, ఆదివారం వస్తే ఎమ్మెల్యేలు ఎవ్వరూ అడ్రస్ ఉండటం లేదట. కూటమికి చెందిన సగం మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్కు, బెంగళూరుకు వెళ్తుండగా కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని టాక్. ఇక పండుగలు, పర్వదినాలు వస్తే అంతే సంగతులు. ప్రజాప్రతినిధుల్లో చాలామంది కుటుంబ సమేతంగా టూర్లకు వెళ్లిపోతున్నారు. ప్రజాప్రతినిధులు కుటుంబంతో సరదాగా గడపడం తప్పులేదు. అయితే అప్పుడప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండాలని కొందరు అంటున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల్ని గాలికొదిలేశారని, నియోజకవర్గ అభివృద్ధిలో కేవలం మాటలకే పరిమితమవుతున్నారని వామపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఇంకా అనేక ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి పరంగా సమస్యలున్నాయి. వీటిని అధిగమించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చాలా మేరకు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు అంత సీరియస్గా తీసుకోవటం లేదని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు పడే ఆరాటంలో కనీసం కొంతైనా కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు ఆరాటపడితే నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీరుతాయని వారంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గం గురించి, ఇక్కడి ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచన చేయాలని, ఎక్కువ సమయం నియోజకవర్గంలో ఉండే ప్రయత్నం చేయాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి పెట్టుబడులు, ప్రగతి వంటి ఆలోచనలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారని, కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన దృష్టి పెట్టిన రోజున ప్రజాప్రతినిధులకు చిక్కులు తప్పవని పొలిటికల్ విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు. మరి కూటమి ప్రజాప్రతినిధులు ఇకనైనా తమ పద్ధతి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.